కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని ప్రతిపక్షాల కుట్ర చేస్తున్నాయన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడితోనే బనకచర్ల ప్రాజెక్టు ఆగిందన్నారు. కాంగ్రెస్ సర్కార్పై కొందరు బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టే పార్టీల నాటకాలు సాగనివ్వకూడదని కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నేతలకు మంత్రి తుమ్మల పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. కోసం మళ్ళీ సెంటిమెంట్ రైట్ చేసి తెలంగాణ ప్రజలను మోసం చేయాలనుకుంటే రేవంత్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది సాధ్యం కాదు అని చెప్పి మన ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకునేవాడు కానీ మన ముఖ్యమంత్రిని ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనుకునేటటువంటి ఏ పార్టీని కూడా అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, వేరే రాజకీయ పార్టీలు కావచ్చు, మనం వెంటనే గ్రామ స్థాయి నుంచి మనం దాన్ని ఖండించి దానికి వాస్తవ రూపం ఏంటో, జరిగిందేంటో, జరగబోయేదేంటో, ఈ ప్రభుత్వం యొక్క శ్రమ ఏంటో, కష్టం ఏంటో, ఈ సంవత్సరాల కాలంలో ఏ నెల మీద మనం ఏ రకంగా దెబ్బలాడి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నిన్న కూడా బనకచర్లని సిడబ్ల్యూసీ దగ్గర, ఎన్విరాన్మెంట్ దగ్గర అబ్జెక్షన్ చేసి సిఆర్ పార్టీ దగ్గర పదే ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి అబ్జెక్షన్ చేసి దాన్ని నిలుపుదల చేశాం. ఆ నిలుపుదల కూడా అదిగో మేము మాట్లాడటం వల్లే వచ్చిందని చెప్పుకునే పనికిమాలిన పార్టీలు కూడా కొన్ని ఉంటాయి.